यन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानमूलं गुरोमूर्तिः पूजामूलं गुरोत्पदम् मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोकृपा। हरि ओम। गुरुगाరిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను। ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః। సర్వత్వభావం అనేటువంటిది దేవతలకి మాత్రమే కలుగుతుందా అంటే దేవతలకి మాత్రమే కాదు, అందరికీ కలుగుతుంది. అంటే దేవతలకి, ఋషులకి, మనుష్యులకి కూడా కలుగుతుంది అని చెప్పడానికి మనుష్యాణాం తథా మధ్యే బ్రహ్మవిత్ సర్వభావభాక్ విద్యా అవిద్యే ద్వే ఏవ తస్మాత్ సర్వత్వ అల్పత్వ కారణే. అసలు సర్వత్వానికి కానీ అల్పత్వానికి కానీ కారణాలు ఏమిటండి అంటే విద్య అవిద్య. విద్య ఉన్నటువంటి వాడు సర్వత్వం పొందుతున్నాడు, విద్య లేనటువంటి వాడు, విద్య లేనివాడు అంటే అవిద్య కలవాడు అల్పత్వాన్ని పొందుతున్నాడు. మనుష్యులైనప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటే వాళ్ళు సర్వభావాన్ని కలుగుతారు. మనుషులైనా బ్రహ్మజ్ఞానం ఉంటే చాలు. తథా ఆ విధంగానే మనుష్యాణం మధ్య, మనుష్యులలో కూడా బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని సర్వభావభాక్ సర్వభావాన్ని పొందును. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు సర్వభావాన్ని పొందుతాడు. వాడు మనుష్యుల్లో ఉన్నటువంటి వాడైనా పొందుతాడు. తస్మాత్ అందువలన సర్వత్వభావమునకు అల్పత్వ అల్పత్వభావమునకు కారణములు విద్య జ్ఞానము, అవిద్య ఏవ అజ్ఞానమే అజ్ఞానములే. విద్య వలన సర్వత్వం కలుగుతుంది, అవిద్య వలన అల్పత్వం కలుగుతుంది. దీనికి దేవతల, ఋషుల, మనుష్యుల అన్నటువంటిది కాదు. ఎవరికైనా బ్రహ్మజ్ఞానం ఉంటే సర్వజ్ఞానం కలుగుతుంది, సర్వభావం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలవాళ్ళందరూ సర్వభావం కలవాళ్లే. దేవతల యందు, ఋషుల యందు బ్రహ్మజ్ఞానులే సర్వత్వభావం పొందినట్లు మనుష్యుల్లో కూడా బ్రహ్మజ్ఞానియే సర్వత్వభావాన్ని పొందుతాడు. సర్వత్వభావం కలగడానికి జ్ఞానం కారణం, విద్య కారణం. అదే అల్పత్వభావం కలగడానికి అవిద్య, అజ్ఞానం కారణం. అయితే బ్రహ్మవా ఇదమగ్రే అభూతీతి విద్యాధికారిత శ్రూయతే బ్రహ్మణో బ్రహ్మ సర్వజాతిషు తత్సమం. ఇక్కడ వివాదం ఉంది. ఇది భారతదేశంలో చాలా విస్తృతంగా ఉన్నది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థాలు చెప్పడం వలన కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటండి అని అంటే, ఏమండి ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది బ్రాహ్మణులకి మాత్రమే, ఇతరులకి కాదు అన్నటువంటిది ఒక వాదం ఉంది. కాదండి, అది బ్రహ్మ సర్వజాతిషు తత్సమం, అన్ని జాతుల యందు కూడా అది సమానమే. ఎలాగా? బ్రహ్మవాయుధమగ్రే అభూతీతి. క్షత్రియాది వర్ణ సృష్టికి ముందు బ్రహ్మమే ఉన్నది. క్షత్రియాదులైనటువంటి వర్ణాలు పుట్టక ముందర, అంటే క్షత్రియ వర్ణం, వైశ్యవర్ణం, ఇతర వర్ణాలు పుట్టక ముందర ఏముంటున్నదయ్యా అంటే ఒక బ్రహ్మమే ఉన్నది. విద్యాధికారిత, జ్ఞానమునకు అధికారి ఎగుట బ్రహ్మణ, బ్రహ్మమునందే శ్రూయతాం వినబడుచున్నది. ఎవరండి విద్యాధికారి అని అంటే, ఎవరైతే బ్రహ్మమో వారే విద్యాధికారి అని చెప్తున్నారు. బ్రహ్మ అంటే ఎవరండి అంటే
ఇప్పుడు వర్ణ వ్యవస్థ చెప్తూ ఉన్నటువంటి బ్రాహ్మణుల దీనికి ఏమైనా వేరే అర్థం ఉన్నదా అంటే బ్రహ్మము సర్వజాతిషు అన్ని జాతులందు తత్ ఆ బ్రహ్మత్వము సమానం. బ్రహ్మత్వం అనేటువంటిది వర్ణాన్ని బట్టి కాదు. అంటే బ్రాహ్మణుడికే ఏదో జ్ఞానానికి అర్హత ఉంది, క్షత్రియుడికి లేదు, క్షత్రియుడికే ఉంది, వైశ్యుడికి లేదు, వైశ్యుడికే ఉన్నది, ఇతరులకి లేదు అన్నది లేదు. అందరికీ అధికారం ఉంది. బ్రహ్మజ్ఞానానికి అందరికీ అధికారం ఉన్నది. అంటే ఇలా అయితే కొన్ని విషయాల్ని చెప్తూ ఉన్నప్పుడు స్మృతుల్లోని గట్రా తేడా వస్తున్నది. ఎలాగండి? దానికి వివరణలు ఇక్కడ చెప్తున్నారు. క్షత్రాది వర్ణములు సృజించబడక ముందు బ్రహ్మ మాత్రమే ఉన్నది. అగ్ని అభిమాని అయినటువంటి ఆ బ్రహ్మము జ్ఞానానికి అర్హుడు. ఆ బ్రహ్మ ఎటువంటి వాడంటే అగ్ని అభిమాని దేవతగా కలిగినటువంటి వాడు జ్ఞానానికి అర్హుడు. ఆ బ్రహ్మమే సర్వజాతులందు సమానము. ఆ బ్రహ్మం సర్వజాతుల్లోనే సమానంగా ఉన్నది. స్రష్టృ జగత పూర్వం ఆత్మా ఏవ ఏతి అభిశబ్దితం అగ్న్యాద్యభిమాని అత్ర బ్రహ్మేతి వ్యపదిశ్యతే అని వార్త. స్రష్టృ జగత పూర్వం జగత్తుని సృజించడానికి ముందు ఆత్మా ఏవేతి అభిశబ్దితం ఆత్మ అని ఏదైతే చెప్పబడ్డాదో తద్ అది అగ్నియాది అభిమాని అగ్ని మొదలైనటువంటి అభిమాని దేవత కలిగినటువంటి బ్రహ్మా ఇతి వ్యపదిశ్యతే బ్రహ్మము అని చెప్పబడుతున్నది. ఆత్మాయేవ ఇదమగ్రమాసీత్ అనేటువంటి పూర్వగ్రంథ వచనాన్ని స్వీకరించి ఆ స్రష్ట అయినటువంటి బ్రహ్మ అగ్నిని సృజించి ఆ రూపం బ్రాహ్మణ జాతి అభిమానము వలె ఇక్కడ బ్రహ్మ శబ్దంతో చెప్తున్నారు. అంటే హిరణ్య గర్భోపాసనలోనే అగ్ని పుట్టిందన్నారు. ఆ అగ్ని అభిమానంగా కలిగినటువంటి దాన్ని బ్రహ్మత్వం అన్నారు. ఆవరణాన్నే బ్రాహ్మణుడు అన్నారు. అలా బ్రహ్మశబ్దంతో దాన్ని చెప్పారు. బ్రహ్మైక చిన్నం యస్మాద్ అగ్రే వ్యవర్తత నానేక జాతి మధ్యేతు కర్మణో అలం తతో భవేత్ అనేటువంటి రెండో వార్తికంలో బ్రాహ్మణ జాతి మాత్ర విశిష్టంగా భావించబడ్డారు. క్షత్రాది సర్గం జరుగక ముందే బ్రహ్మమే ఉన్నది. దాని నుండి కల్పితమైనటువంటి 4 వర్ణాలు బ్రహ్మమునందు సమానమే. అంటే వర్ణ వ్యవస్థ అన్నటువంటిది పుట్టక ముందర ఉన్నటువంటిది బ్రహ్మమే. ఆ బ్రహ్మమునందే క్షత్రియులు కల్పించబడ్డారు. ఆ బ్రహ్మమునందే వైశ్యులు కల్పించబడ్డారు. ఆ బ్రహ్మమునందే ఇతర వర్ణముల వాళ్ళు కల్పించబడ్డారు అని అంటున్నారు. అందువలన అందరూ సమానం అంటున్నాడు. నా పశ్వాదే సర్వభావ ప్రసంగ బాధవర్జనాత్ శూద్రజాతిశ్చ విదురః సతి బోధే వ్యముచ్యత. బాధవర్జనాత్ జ్ఞానం లేకపోవటం వలన పశ్వాదేహే పశువులు మొదలైనటువంటి జంతువులకు సర్వభావ ప్రసంగ సర్వత్వభావము కలుగుట నా కుదరదు. వాటికి జ్ఞానం బ్రహ్మజ్ఞానం లేదు కాబట్టి వాటికి సర్వత్వభావం కలగదు. శూద్రజాతి ఎందు పుట్టినప్పటికీ బోధే సతి జ్ఞానము కలుగుట చేతను విదురుడు వ్యముచ్యత ముక్తుడయ్యను. అంటే శూద్రయోని యందు పుట్టినప్పటికీ కూడా విదురుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కారణం ఏమిటండి అని అంటే బోధం చేతను పొందాడు. జ్ఞానాన్ని బోధించబడడం చేతను పొందాడు. భాగవతంలో విదురమైత్రేయ సంవాదం అన్నటువంటిది ఉంటుంది. సాధారణంగా జ్ఞానం అనేటువంటిది వేరు, ధర్మం వేరు. అలాగే నీతులు వేరు, ధర్మం వేరు. లోకల్లో మనం నీతులు మాట్లాడుతూ ఉంటాం, నీతి శాస్త్రాలు అంటూ ఉంటాం. నీతి శాస్త్రాలు వేరు, ధర్మశాస్త్రాలు వేరు. ధర్మశాస్త్రాలు వేరు, వేదాంత శాస్త్రాలు వేరు.
ఒకదానికి ఓదానికి సంబంధం ఉండదు. నీతి శాస్త్రంలో ఏవో కొన్ని మాటలు చెప్పారండి, అలాగా అవి ధర్మాలా అంటే అవి ధర్మాలు కావు, అవి నీతులు మాత్రమే. విపదే ధైర్యం అథ అభ్యుదయే క్షమ యశసి చాభిరుచి వ్యసనం శృతౌ సదసి వాక్పటుత యుధి విక్రమ ప్రకృతి సిద్ధమిదం హి మహాత్మనాం అంటారు. ఇది సూక్తి విషయం, అంటే మంచి మాటలు చెప్పేటువంటి చోట ఈ మాటలు అంటారు. తెలుగులో దాన్ని ఆపదలందు ధైర్య గుణము, అంచిత సంపదలందు తాల్మియున్, భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వము, ఆది బాహాపుటు శక్తియున్, యశమునందనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. ఇవి సూక్తులు మాత్రం, ఇవి ధర్మాలు కావు. ధర్మం అంటే ఎలా ఉంటుందండి అంటే మాతృదేవో భవ, దీనికి హేతువులు ఉండవు. పితృదేవో భవ, దీనికి హేతువులు ఉండవు. సత్యం వద, దీనికి హేతువులు ఉండవు. ధర్మంచర, దీనికి హేతువులు ఉండవు. యాన్ని అనవద్యాని కర్మాని తాను సేవితవ్యాని నో ఇతరాని, విహిత కర్మలే చెయ్యి, అవిహిత కర్మలు చెయ్యకు. ఇవి ధర్మాలు. ధర్మం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎందుకోసం? ధర్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. చాలా బాగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. అటువంటి ధర్మాన్ని తెలుసుకోవటం కష్టం. ఆ ధర్మం ఎవరికి తెలుస్తుంది? హృదయంలో ఉండేటువంటి ఆత్మకే తెలుస్తుంది. హృదయంలో ఉన్నటువంటి ఉపాధిలో ఉన్నటువంటి ఆత్మకి మాత్రమే ఆ ధర్మం తెలుస్తుంది, ఇతరులకి ధర్మం తెలియదు. అందువల్ల ధర్మం వేరు, అది ఆచరించవలసింది. సూక్తులు వేరు, అవి తెలుసుకోవలసినటువంటివి. వేదాంతం వేరు, ఇది పూర్తిగా కంప్లీట్గా ఆ రెండిటికన్నా భిన్నంగా ఉంటుంది. ఏమయ్యా, ఇక్కడ బ్రహ్మజ్ఞానం అన్నటువంటిది ధర్మశాస్త్ర విషయము కాదు, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది సూక్తి విషయము కాదు. వాటిని వీటిని కలగాపులగం చేయకూడదు, వేటికి వాటిని చూడాలి. రామాయణంలో వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి చూపించి దశరథుడితో అంటాడు, యాష విగ్రహవాన్ ధర్మ అంటాడు. ఈయన రూపుదాల్చినటువంటి, రూపాన్ని పొందినటువంటి ధర్మము అంటాడు. రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని అందరికీ తెలుసు, అదందరూ మాట్లాడుతూ ఉంటారు. సరే, మాట్లాడినటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు మనకు అనవసరం, కానీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ విశ్వామిత్రుడు ధర్మస్వరూపుడని వశిష్ఠుడు అన్నాడు, కానీ అది ఎవరు మాట్లాడరు. ఆ ధర్మం ఎలా అర్థం అవుతుంది? అది కొద్ది కష్టం, అది లోతుగా వెళ్తే కానీ ధర్మం అర్థం కాదు. అందుకోసం శూద్రజాతిశ్చ విదురః, జాతి చేతన విదురుడు శూద్రుడైనప్పటికీ కూడా బోధే సతి, జ్ఞానం కలిగితే వ్యముచ్యత, వాడు ముక్తిని పొందాడయ్యా. పశువులకు జ్ఞానంకి అవకాశం లేకపోవటం వలన సర్వత్వ భావం కలగదు, అంటే బ్రహ్మభావం కలగదు. శూద్రయోని యందు జన్మించినప్పటికీ కూడా జ్ఞానాన్ని పొందుట వలన విదురుడు ముక్తిని పొందాడు అని చెప్పారు. అయితే యాగ విద్యేవాం ఆత్మవిద్యా నానుష్ఠానమపేక్షతే ఫలదాన ఇతి జ్ఞేయం వామదేవ నిదర్శనం. నిన్నని మనం 4 ఆక్షేపణలు చెప్పుకున్నాం. ఉత్తమ జన్మ ఉంటేనే బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు. ఎవరికైనా, దేవతలకైనా, ఋషులకైనా, మనుష్యులకైనా, మనుష్యుల్లో ఏ వర్ణం వాళ్ళకైనా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. మొదటి సమాధానం చెప్పారు. రెండోది ఏమిటన్నా ఆక్షేపణ? అనుష్ఠానం ఉండాలయ్యా అన్నాం. అంటే బ్రహ్మ విద్యకి అనుష్ఠానం అక్కర్లేదు. యాగ విద్యేవ ఆత్మవిద్య నా అనుష్ఠానమపేక్షతే ఫలదాన ఇతి జ్ఞేయం వామదేవ నిదర్శనం. ఉత్తమ జన్మ సర్వత్వ భావ కారణం అనటంలో బ్రహ్మము సర్వజాతి సమానము అని చెప్పి
అనుష్ఠాన విషయమైనటువంటి ఆక్షేపణకి సమాధానం చెప్తున్నారు. యాగ విద్యా ఇవ, యజ్ఞముల యందు చేయబడేటువంటి కర్మకాండ వలె ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అనుష్ఠానం నిర్వహణను ఫలదానే ఫలము ఇచ్చుట యందు నా ఇతి అంటే అవసరమైనటువంటిది కాదు. ఫలం కావాలి అని అంటే యజ్ఞంలో అనుష్ఠానం చేయాలి. యజ్ఞం ఎలా చేయాలో నేర్చుకుంటే మనకి యజ్ఞం పూర్తవదు. యజ్ఞం ఎలా చేయాలో నేర్చుకోవాలి, చెయ్యాలి. అది బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చేసరికల్లా దానికి అనుష్ఠానం అవసరం లేదు. ఎందుకోసం? వామదేవ నిదర్శనం, వామదేవుని యొక్క నిదర్శనము చేతనం, వామదేవ ఋషి ఉదాహరణగా జ్ఞేయం తెలియదగినది. వామదేవుడు అనేటువంటి ఋషిని ఉదాహరణగా సర్వభావం కలగడానికి అనుష్ఠానం అక్కర్లేదు అని తెలుసుకోవాలి. కర్మకాండలో యజ్ఞయాగాదుల గూర్చి తెలిస్తే చాలదు, వాటిని ఆచరించాలి, అప్పుడే ఫలం. కానీ ఆత్మవిద్య యందు ఆచరించడానికి ఏమీ లేదు. జ్ఞానం కలిగితే చాలు సర్వత్వ భావన అంటే బ్రహ్మభావం కలుగుతుంది. ఈ విషయం వామదేవుడు మొదలైనటువంటి ఋషుల యందు కనిపిస్తుంది. తద్ధైతత్పశ్యన్ ఋషిర్వామదేవ ప్రతిపేదే అహం మనురభవం సూర్యశ్చేతి అని బృహదారణ్యకంలో మంత్రం. అంటే ఆ బ్రహ్మను నేను అగుచున్నాను, నేను ఆత్మరూపంగా వామదేవుడు బ్రహ్మాన్ని అవుతున్నాను అనుకున్నాడు. బ్రహ్మ సాక్షాత్కారం వలన నేను మనువుని, నేను సూర్యుడిని అనేటువంటి సర్వాత్మ భావాన్ని కూడా పొందాడు. నేను మనువుని, నేను సూర్యుడిని అనేటువంటి సర్వాత్మ భావాన్ని కూడా పొందాడు. బ్రహ్మాన్ని పొందడం అంటే సర్వాన్ని పొందడం. అంటే ఆత్మజ్ఞానం కలిగితే వామదేవుడు నేనే మనువుని, నేనే సూర్యుడిని, నేనే జగత్తు అనేటువంటి సర్వభావాన్ని కూడా, సర్వాత్మ భావాన్ని కూడా పొందాడు. తనను తాను బ్రహ్మంగా దర్శించినంత మాత్రాన సర్వత్వ భావం పొందాడు. ఇక్కడ అనుష్ఠాన విషయం లేదు. అందువలన ఆత్మ విద్యలో అనుష్ఠానం యొక్క అవసరం లేదు. బ్రహ్మాత్మత్వం వామదేవ పశ్యన్ మన్వాది రూపతాం ప్రతిపేదేహి అనుష్ఠాన అవసరస్తత్ర కోవదా. ఏవయ్యా, అదే అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోక విషయమే మరొక మిత్రుడు వివరంగా చెప్తున్నారు. బ్రహ్మాత్మత్వం, బ్రహ్మమే ఆత్మ అని వామదేవుడు పశ్యన్ దర్శించి, మన్వాది రూపతాం మనువు సూర్యుడు మొదలైనటువంటి సర్వాత్మ రూపమును ప్రతిపేదేహి పొందెను కదా. ఏమండి, వామదేవుడికి ఆత్మజ్ఞానం కలగగానే నేనే మనువుని, నేనే ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్తం అనేటువంటి సర్వాత్మభావం కలిగింది కదండి. తత్ర సర్వాత్మభావం పొందడం యందు అనుష్ఠాన అవసర, అనుష్ఠానం యొక్క ఆవశ్యకత కహావదా ఏమిటన్నా చెప్పబోయా. అసలు అనుష్ఠానం ఎందుకు? బ్రహ్మజ్ఞానం కలగానే సర్వాత్మభావం కలుగుతుంది. ఆత్మని తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానం. ఆత్మ బ్రహ్మము సర్వము ఒకటే. ఆత్మ తెలిస్తే బ్రహ్మం, బ్రహ్మం తెలిస్తే సర్వం, అంతా ఒకటేనయ్యా. దీంట్లో జ్ఞానం కలగగానే వెంటనే ఫలితం వచ్చేస్తుంది. ఇక్కడేమో అనుష్ఠానం అవసరం లేదు. బ్రహ్మము ఆత్మ అదే నేను అని దర్శించడం చేత వామదేవుడు మనువు సూర్యుడు మొదలైనటువంటి సర్వరూపత్వాన్ని పొందాడు. సర్వాత్మ భావనకు అనుష్ఠానం ఎందుకు చెప్పు అంటే అనుష్ఠానం అవసరం లేదు. నచితో వామదేవేవా మనోవా అన్యేషు వాభిదా తేన మన్వాది చిద్వామదేవేన ప్రత్యపద్యత. ఇది సర్వాత్మభావం. సర్వాత్మభావాన్ని మా బర్ర తినేస్తున్నారండి. ఏమిటి సర్వాత్మభావం అంటే అందరూ ఎలా తెలిసిపోతారండి అంటే మనం
పురాణాల్లోని గట్రా చదువుతాం. వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా నేను ఇలా బాధపడుతున్నానని చెప్పారు. ఆయన ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళారు. వెళ్ళి వాడికి వచ్చినటువంటి కష్టానికి సమాధానం చెప్పారు అంటున్నారు. ఎలాగండి అంటే ఆయన సర్వాత్మభావం కలవాడు కాబట్టి ఆయన ధ్యానంలోకి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ఈ జీవుడు ఈ దేహాన్ని ధరించినటువంటి వాడు ఎటువంటి కర్మముల చేత ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని దర్శించాడు. అని చెప్పేశాడు. అది సర్వాత్మభావం. మన పురాణాలన్నింటిలోని సర్వాత్మభావం ఉంటుంది. అంటే ఋషుల దగ్గరికి వెళ్తారండి, వాళ్ళు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారండి. వాళ్ళేమో వీడి చిట్టా అంతా చెప్పేస్తారండి. ఎలా చెప్పేస్తున్నారు? వాడికి సర్వాత్మభావం ఉన్నది కాబట్టి. అంటే వశిష్ఠుడు వశిష్ఠుడే కాడు, భరద్వాజుడు భరద్వాజుడే కాడు, అగస్త్యుడు అగస్త్యుడే కాదు. వాళ్ళకి జగత్తంతా వాళ్ళల్లో ఉన్నది. వాళ్ళు 2 క్షణాలు అలా దర్శించేసరికల్లా ఎక్కడ అయోధ్యలో ఉన్నాడు, అయోధ్యలో ఏం జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళు లిస్టు చెప్పేశారు. అది సర్వాత్మభావం. సర్వాత్మభావం అంటే ఏం కాదు, తాను అన్ని జీవుల్లో ఉన్నటువంటి దాన్ని దర్శించగలగడం. అన్ని జీవుల్లో ఉన్నాయి. అది ఎలా సాధ్యం, అది ఎలా వీలవుతుందండి అంటే నచితో వామదేవే వా మనవ్వా న్యేషు వా భిదా. వామదేవే వా వామదేవుని యందు కానీ, మనవ్వా మనువునందు కానీ, అన్యేషు ఇతరుల యందు కానీ చితః చిత్తునకు భేదము నా లేదు. అంటే అందరిలోని చిత్తు సమానమే. నాలోని మీలోని జగత్తులో ఉన్నటువంటి సర్వజీవుల్లోని ఉన్నటువంటి చిత్తు సమానం. అది మనువుల్లోనైనా, సూర్యుల్లోనైనా, వామదేవుల్లో అయినా, ఎవరిలో అయినా అది సమానం. కాబట్టి తేనా అందుచేత మన్వాది చిత్తు, మనువు మొదలగు వారి అందరి చిత్తు వామదేవేనా వామదేవుని చేత ప్రత్యబద్ధ్యత పొందబడెను. ఎలాగండి వామదేవుడు అంటే వామదేవుని లోపల ఉన్నటువంటి చిత్తు మన్వాదుల యందు ఉన్నటువంటి చిత్తు ఒక్కటే కాబట్టి అతడు ధ్యానంలోకి వెళ్ళగానే తన చిత్తుతోనే మొత్తం జగత్తులో ఉన్నటువంటి అన్ని చిత్తుల్లోని ఎక్కడ ఏమిటి జరుగుతున్నాడో దర్శించేసి చెప్పేశాడు. అందువలన వామదేవుడు మనువు ఎలాగయ్యాడు అంటే ఇక్కడ అక్కడ చిత్తు సమానం. సూర్యుడు ఎలాగయ్యాడంటే ఇక్కడ అక్కడ చిత్తు సమానం. చిత్తు జగత్తంతటా సమానం. దేహాలు భిన్నములు, దేహములే భిన్నములు కానీ చిత్తు భిన్నం కాదు. చిత్తు సమానం. చిత్తు అందరి యందు ఒక్కటే. వామదేవుడైనా, మనువైనా, ఇతరులైనా అందరి యందు చిత్తు ఒక్కటే. అందువలన మన్వాదుల్లోని చిత్తును వామదేవుడు పొందడం సామాన్య విషయం. ఇదే కష్టం కాదు. బ్రహ్మజ్ఞాన మాత్రము చేత ఈ విధంగా సర్వాత్మభావం పొందబడుతున్నది. బ్రహ్మజ్ఞానం ఉంటే చాలు సర్వాత్మభావం కలుగుతుంది అన్నాడు. బాగుంది. అంటే సర్వాత్మభావానికి అనుష్ఠానం అక్కర్లేదు. అయితే ఏమండి మరో సమస్య మేము అడిగామండి. ఏమిటి? పుణ్యయుగాల్లో కృతయుగంలోనే సర్వాత్మభావం కలుగుతుంది, కలిలో కలగదు అన్నాం. ఎందుకు కలగదండి అని అంటే కలిలో తమో గుణం ఎక్కువ అండి, నుంచి కలగదండి అన్నాం. అంటే దానికి సమాధానం చెప్పాలి. రెండింటికి చెప్పాడు, మూడో దానికి చెప్తున్నారు. యత్ పుణ్యయుగే సర్వభావో నతు కళావితి తదసత్ బోధ సాధ్యస్య పుణ్యకాలాన్ అనపేక్షతే. ఏమండి జ్ఞానం అనేటువంటి దానికి దుర్ముహూర్తాలు, వర్జాలు, మంగళవారాలు, శనివారాలు లేవండి. జ్ఞానానికి వేవీ లేవు. జ్ఞానానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నది లేదు. కలియుగంలోనే జ్ఞానులు ఉన్నారు, కృతయుగంలోనే అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానం ఉండడానికి జ్ఞానం ఉండడానికి యుగాలు కారణం కాదండి. యుగాలు కారణం కాదు, దేహాలు కారణం కాదు, ఏవీ కారణం కాదు. ఎత్తు పుణ్యయుగే ఏదైతే కృతయుగమునందు మాత్రమే సర్వభావ సర్వాత్మభావము కలుగును, నతో కలవు ఇది కలియందు కలుగదు అనుట తదసత్. అది అసత్, తప్పు.
అది తప్పండి. అలా అనకూడదు. కృతయుగంలోనే మోక్షం వస్తుంది, కలియుగంలో మోక్షం రాదు అని అనకూడదు. ఏమండి, బాధ సాధ్యస్య జ్ఞానమాత్రము చేత సాధింపబడేదానికి పుణ్యకాల అనపేక్షణాత్, పుణ్యకాలం యొక్క అపేక్ష లేదు. ఏమండి, శంకుస్థాపన చేయాలి, ముహూర్తం ఉండాలి. ఏదో పందిరాట వేయాలి, ముహూర్తం ఉండాలి. పెళ్లి కొడుకుని చేయాలి, ముహూర్తం ఉండాలి. పెళ్లి చేయాలి, ముహూర్తం ఉండాలి. ఓ యజ్ఞం చేయాలి, ముహూర్తం ఉండాలి. ఓ దేవాలయం ప్రతిష్ఠ చేయాలి, ముహూర్తం ఉండాలి. ఏమండి, బ్రహ్మజ్ఞానం కావాలి, ముహూర్తం కాదు. ఎప్పుడు గురువుగారు దొరికితే అప్పుడు ఆయన కాళ్ళు పట్టేసుకోవడమే. గురువుగారు ఎప్పుడు దొరికారో అప్పుడు దుర్ముహూర్తం ఉన్నాదా, వర్జం ఉన్నాదా, రాహుకాలం ఉన్నాదా అని కాకుండా గురువుగారు దొరికారు, కాళ్ళు పట్టే బ్రహ్మజ్ఞానం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలిగింది. బ్రహ్మజ్ఞానం కలిగితే దానికి ఏమి పుణ్యకాలాలు దుష్టకాలాలు అనేవి ఉండవండి. పుణ్యకాల అనపేక్షణ, పుణ్యకాలం అనేటువంటిది అనవసరం. కృతయుగంలోనే సర్వాత్మభావం కలుగుతుంది అనేటువంటి ఆక్షేపణకి సమాధానం చెప్తున్నారు. పుణ్యయుగం అంటే కృతయుగంలో సర్వాత్మభావం కలుగుతుంది, కలిలో కలగదు అనడం తప్పు. జ్ఞానం ఉంటే సర్వాత్మభావం కలుగుతుంది కనుక సర్వాత్మభావ ప్రాప్తికి యుగాల విచారణ అవసరం లేదు. ఏమండి, కృతయుగంలో వశిష్ఠుడు ఉన్నాడండి, అగస్త్యుడు ఉన్నాడండి. కలియుగంలో రమణ మహర్షి ఉన్నారండి, రామకృష్ణ పరమహంస ఉన్నారు. ప్రతి యుగంలోనే మహాత్ములు ఉన్నారండి. కలియుగంలో లేకపోలేదండి. ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో, ఎప్పుడైతే దేహేంద్రియ భ్రాంతి పోతుందో అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. రామకృష్ణ పరమహంసకి బ్రహ్మజ్ఞానం ఎలా కలిగింది? దేహేంద్రియ భ్రాంతి లేదు. రమణ మహర్షికి ఎలా కలిగింది? దేహేంద్రియ భ్రాంతి లేదు. చెవుకున్నటువంటి పోగులు తీసేసి తాకట్టు పెట్టి వాడు ఇచ్చినటువంటి చీటీ ఆ వీధి చివరినే చించేశారట రమణ మహర్షి. ఎందుకోసం? మళ్ళీ ఆ పోగులు విడిపించేది లేదు, వాడి దగ్గరికి వెళ్ళేది లేదు. ఆ చీటీ ఒకటి కూడా ఎందుకు, దేనికి అవసరం లేనటువంటిది. అది వైరాగ్యం. ఆ వైరాగ్యం గలవాడికి బ్రహ్మజ్ఞానానికి ఏ అవసరం అక్కర్లేదు. వైరాగ్యం ఉంటే చాలు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం ఉంటే సర్వాత్మభావం కలుగుతుంది. రెండూ లేనివాడికి సర్వాత్మభావం ఎలా కలుగుతుందండి? వైరాగ్యం లేదు, బ్రహ్మజ్ఞానం లేదు, సర్వాత్మభావం కలగాలి, ఎలా కలుగుతుంది? కలగదు. దానికి కృతయుగంలోనే కలగదు, కలియుగంలోనే కలగదు. కాబట్టి ఒక యుగంలో కలుగుతుంది, ఒక యుగంలో కలగదు అనేటువంటి తేడా ఏమీ లేదండి. జ్ఞానం ఉంటే సర్వాత్మభావం కలుగుతుంది. కాబట్టి సర్వాత్మభావ ప్రాప్తికి యుగాల యొక్క విచారణ అవసరం లేదు. న సూర్యగ్రహణాపేక్షో బోధాన్నిద్రాక్షయ క్వచిత్ తథా న సర్వభావోయం కాలభేదమపేక్షతే. మరో ఉదాహరణ చెప్తున్నారు విద్యారణ్యుల వారు. ఏమిటండి అంటే, ఎవరికైనా గ్రహణం సమయంలో అంటే కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు పట్టు స్నానం అని, గ్రహణం ఏ సమయంలో పడుతుందో ఆ సమయంలో స్నానం చేస్తారు. గ్రహణం విడిచిపెట్టే వరకు జపం చేస్తారు. గ్రహణం విడిచిపెట్టినప్పుడు మళ్ళీ స్నానం చేస్తారు. పట్టు స్నానం, విడుపు స్నానం, 2 స్నానాలు చేస్తారు. ఇది చంద్రగ్రహణం అనుకోండి, రాత్రి పడుతుంది. చంద్రుడు రాత్రి ఉంటాడు కాబట్టి గ్రహణం రాత్రి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రాత్రి తెలివిగా ఉండాలి, స్నానం చేయాలి, జపం చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలి, జపం చేయాలి, మళ్ళీ స్నానం చేయాలి. అప్పుడు వాడు ఏదైనా తింటే తినాలి, లేకపోతే నిద్రపోవాలి. అంటే వాడికి ఏమిటైంది? నిద్రాభంగం అయింది. చంద్రగ్రహణంలో నిద్రాభంగం ఉన్నాడు. అదే సూర్యగ్రహణం అనుకోండి, పట్టపగలు సూర్యగ్రహణం పడుతుందండి. పట్టపగలు పట్టేటువంటి సూర్యగ్రహణానికి ఏమండి నేను నిద్ర లేకుండా అయిపోయిందండి అని ఎవడైనా అంటాడా? శుభ్రంగా పగలు ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో సూర్యగ్రహణం వచ్చిందండి. ఆ గ్రహణం వచ్చినప్పుడు స్నానం చేశాడు, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేశాడు, అయిపోయింది. వాడికి ఏ నిద్రాభంగం కలగలేదు కదా. కాలభేదం అవసరం సూర్యగ్రహణానికి లేదు కదా. సూర్యగ్రహణాపేక్ష, సూర్యగ్రహణాన్ని పురస్కరించుకొని బోధాత్ తెలివిగా ఉండుట వలన క్వచిత్ ఎప్పుడు నా నిద్రాక్షయ, నిద్రాభంగము ఉండదు.
సూర్యగ్రహణం కోసం నేను నిద్ర లేకుండా ఉన్నానండి అని ఎవ్వడూ చెప్పక్కర్లేదు. తథా అదే విధంగా అయం సర్వభావ, ఈ సర్వభావము కాలభేదం, కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా అనేటువంటి కాలభేదాన్ని నా అపేక్షతే కోరదు. అంటే కాలభేదం అనేటువంటిది ఈ సర్వభావానికి లేదు. సర్వత్వభావం కలగడానికి ఏ కాలంలోనైనా కలగొచ్చు. సూర్యగ్రహణం పగలు వస్తుంది కనుక సూర్యగ్రహణం వల్ల నిద్రాభంగం అనేటువంటి ప్రసక్తి ఉండదు. అదేవిధంగా సర్వభావం బ్రహ్మజ్ఞానం వలన కలుగుతుంది. బ్రహ్మజ్ఞానానికి కృతయుగమా, త్రేతాయుగమా, ద్వాపరయుగమా, కలియుగమా అనేటువంటి కాలాన్ని పురస్కరించుకున్న తేడా ఉండదు. అందువలన ఎప్పుడైనా జ్ఞానం కలిగితే సర్వభావం కలుగుతుంది. జ్ఞానం ఎప్పుడు కలిగితే అప్పుడే సర్వభావం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పామండి? ఉత్తమ జన్మ ప్రధానం కాదు, అనుష్ఠానం ప్రధానం కాదు. ఏమండి? మూడోది ఏమిటన్నా? కాలం ప్రధానం కాదు. అయితే దేవతానుగ్రహం కూడా ప్రధానం కాదు. అంటే ఏది ప్రధానం కాదు. బ్రహ్మజ్ఞానానికి ఏం కావాలి? మనకు వైరాగ్యం ఉండాలి. నాకు వైరాగ్యం ఉంటే నాకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. కానీ బ్రహ్మజ్ఞానానికి ఏమండి ముహూర్తం పెడతాను, మీరు వచ్చి వేదాంతం నేర్చుకుందరు, కానీ వేదాంతం నేర్చుకోవడానికి ముహూర్తం ఏమిటండి? కరోనాలోనే బృహదారణ్యకం చెప్పుకున్నాం. దానికి ముహూర్తం ఏమిటి? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవటమే. దానికి మెయిన్గా ఉండవలసింది ఏమిటి? వైరాగ్యం. ఏం వస్తుంది, ఏం చేస్తాం, ఏం దాస్తాం అన్నటువంటిది ఉండకూడదు. ఇదంతా అప్రయోజనమైనటువంటి విషయం కాబట్టి జగత్తు యొక్క ప్రయోజనాలను విడిచిపెట్టుకోవాలి. ఏ తర్హి అపి వేదాహం బ్రహ్మాస్మీతి తదైవ సహ ఇదం సర్వం భవత్యేవ యదిదం జగదీక్ష్యతే. అయితే ఇక్కడ ఎవడు ఏతర్హి ఇప్పుడు కూడా బ్రహ్మాహమస్మి ఇతి వేద, నేను బ్రహ్మమును అగుచున్నాను అని తెలియచున్నాడో, సహా అతడు తదా ఏవా అప్పుడే ఇదం సర్వం భవత్యేవా ఈ సర్వము అగుచున్నాడు. ఏదిదం ఏ ఈ జగత్తు ఏక్షతే చూడబడుతున్నదో అది అంతా అవుతున్నాడు. ఏ జగత్తంతా వాడే. ఇందాకలా మీకు ఉదాహరణ కూడా చెప్పాను. అగస్త్యుల వారి దగ్గర రాముడు వెళ్తే అంతా తెలుసునయ్యా అన్నారు. భరద్వాజుడి దగ్గరికి రాముడు వెళ్తే అంతా తెలుసునయ్యా అన్నారు. వాళ్ళకి అంతా ఏమిటి తెలుస్తుందండి అంటే అయోధ్యలో ఏం జరిగిందో అడవిలో వాళ్ళకి తెలుసు. అది ఎలా సాధ్యమండి అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం ఈ కాలంలో కూడా పొందినవాడు. అంటే బ్రహ్మమే నేను నేనే బ్రహ్మాన్ని అవుతున్నాను అని ఎవరికైతే జ్ఞానం ఉన్నదో అప్పుడు ఈ కనిపిస్తూ ఉన్న జగత్తంతా కూడా తానే అవుతాడు. ఈ కనిపిస్తున్న జగత్తంతా తానే. ఈ జగత్తులో భేదం అనేటువంటిది ఏదీ లేదు. సర్వభావం పొందుతున్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం కలగడమే ప్రధానం, కాలంతో పని లేదు. బ్రహ్మజ్ఞానం కలిగితే బ్రహ్మము కన్నా వేరు కానటువంటి సర్వభావం కలుగుతుంది. బ్రహ్మభావము అన్నా, సర్వభావము అన్నా, ఆత్మభావము అన్నా ఒకటే. ఆత్మ, బ్రహ్మ, సర్వ మూడు పర్యాయవాచకాలు. సర్వభావం కలుగుట కర్మకాండలో ఉండదు, బ్రహ్మజ్ఞానం నందే ఉంటుంది. బ్రహ్మజ్ఞానంలోనే సర్వభావం అనేటువంటిది ఉంటుంది, కర్మకాండలో ఉండదు. కర్మకాండలో బ్రాహ్మణత్వానికి అభిమాని దేవత అగ్ని. కర్మకాండలో బ్రాహ్మణుడు అంటే అగ్ని అభిమాని దేవతగా కలిగినవాడు. క్షత్రము అంటే, క్షత్రియుడు అంటే ఇంద్ర, వరుణ, సోమ, రుద్ర, పర్జన్య, యమ, మృత్యు, ఈశానులు అభిమాన దేవతగా కలిగినటువంటి వాడు క్షత్రియుడు. దాన్ని క్షత్రగణము అంటారు.
క్షత్రగణానికి అభిమాన దేవతలు ఎవరండి అని అంటే ఇంద్రుడు, వరుణుడు, చంద్రుడు, ఈశ్వరుడు, పర్జన్యుడు, యముడు, మృత్యువు, ఈశానుడు. వీళ్ళందరూ కూడా క్షత్రియ గణానికి అభిమాన దేవతలు. దేంట్లో? కర్మకాండలో. వైశ్యునికి అభిమాని దేవతలు ఎవళ్ళు? రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వే దేవతలు, మరుత్తులు అభిమాని దేవతలు. వైశ్యుడు అనేవాడు కర్మకాండలో రుద్ర, ఆదిత్య, విశ్వే దేవత, మరుత్తులు అభిమాని దేవతలుగా కలవాడు. ఇది వైశ్యగణం. శూద్రుడికి పూష అభిమాని దేవత. పూష అంటే ఏమిటి? శూద్రుడికి పూష అభిమాని దేవత అంటే పూష అంటే ఏమిటి? పూష అంటే అందరినీ పోషించేది. పుష్యత ఇది పూష అని వ్యుత్పత్తి. భూమినే పూష అంటారు. అదే శూద్రుడికి అభిమాని దేవత. అంటే పృథ్వీతత్వమే శూద్రుడికి అభిమాని దేవత. ఈ విధంగా కర్మకాండలో దేవతా సంబంధం ఉన్నది కాబట్టి ఆయా అభిమాన దేవతలను బట్టి వర్ణ విచారణ జరుగుతుంది. ఇది కర్మకాండలో అభిమాని దేవతల్ని బట్టి వర్ణ విచారణ అనేది ఉన్నది. బ్రహ్మకాండలో ఉన్నది జ్ఞానము మాత్రమే. బ్రహ్మకాండలో వర్ణ విచారం ఎందుకు అవసరం లేదు? ఒక్క జ్ఞానమే ఉన్నది కాబట్టి ఒక్కటే వర్ణం. అది అనుష్ఠాన దేవతా కాల విషయము కాదు. అది అనుష్ఠాన విషయం కాదు, దేవతా విషయం కాదు, కాల విషయం కాదు. అది బ్రహ్మం మాత్రమే. అవిచారిత రమ్యస్య నామరూపాత్మకస్య యత్ జగతో వాస్తవం రూపం సత్తత్వం బ్రహ్మ తద్భవేత్. ఏమయ్యా? అవిచారిత రమ్యస్య, విచారణ లేకపోవటం వలన ఈ లోకం అంతా గొప్ప అందంగా ఉన్నదండి. ఏమండి? బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టించానండి. ఒక 10 ఎకరాల స్థలంలోని ఇలాగా మరి అందమైనటువంటి గృహం కట్టించారు. ఇంటి వరకు రోడ్డు వేసుకున్నాను. ఇటుపక్కనే అటుపక్కనే పువ్వుల మొక్కలు, పెరడు, వాకళ్ళు అంతా కూడా మొక్కలతోని చాలా బ్రహ్మాండంగా నింపేశానండి. చాలా ఇల్లు బ్రహ్మాండంగా ఉన్నదండి. ఇంట్లో ఫర్నిచర్ చాలా బాగున్నదండి. మరి ఇంకా మా ఇంట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో నాకే తెలియదండి. ఏమండి? ఇదంతా ఏమిటండి? అవిచారిత రమ్యస్య. ఇవన్నీ ఆలోచించకపోవటం వల్ల మనోహరములు. ఇంత అందంగా ఉన్నది కట్టించానంటున్నావు ఇల్లు, దీంట్లో నువ్వు పెర్మనెంట్గా ఉంటావా? ఎప్పుడు వెళ్ళిపోతావు నీకే తెలియదు. ఇంత ఫర్నిచర్ అంటున్నావు, ఏమిటి ఫర్నిచరు? నువ్వు ఆఖరికి వాకట్లో ఉంచుతారు, అది నీ ఫర్నిచర్. ఏమండి? శరీరం పోగానే ఆలస్యం అవుతుందంటే ఐస్ పెట్టిలో పెడతారు, వేగంగా పట్టుకుపోతామంటే వాకట్లో వేస్తారు. వాకట్లో పడేసి అయ్యా బండిని పిలిచి పట్టుకొని వెళ్ళిపోతారు. లేదు ఒకవేళ ఆలస్యం అవుతుందండి అని అంటే ఓ ఐస్ బాక్స్లో పెట్టి మూలన పారేస్తారు. ఈ మాత్రం దానికి ఏమిటి దీంట్లో మనోహరంగా ఉన్నదయ్యా? అవిచారిత రమ్యస్య, విచారణ లేకపోవటం వలన మనోహరంగా అందంగా కనిపించే నామరూపాత్మకస్య, నామరూపాత్మకమైనటువంటి జగతః, జగత్తునకు యద్ వాస్తవం రూపం, ఏది వాస్తవ రూపము అంటే అది సత్తత్వం. సత్ అనబడేటువంటి తత్వము మాత్రమే. ఈ జగత్తుకు మూలం ఏమిటండి? సత్. అది మాత్రమే. తదా సత్తు బ్రహ్మ భవేత్, బ్రహ్మము అగుచున్నది. ఆ సత్తునే బ్రహ్మం అంటారు. ఆ సత్తు అనేటువంటిదే బ్రహ్మం. ఈ జగత్తంతటికి మూలం సత్తు. ఇదంతా అందంగా ఉన్నది. అలా వాడు పూరిపాకలో ఉన్నాడు, నేను మేడలో ఉన్నాను. ఇదంతా అవిచారిత రమ్యస్య. బుర్ర పని చెయ్యకపోవటం వల్ల అనుకుంటున్నాం నేను బ్రహ్మాండంగా ఉన్నాను, వాడు చాలా వరస్ట్గా ఉన్నాడు అన్నటువంటిది నీ బుర్ర పని చేయకపోవటం వల్ల. వరస్ట్గా ఉన్నవాడు అక్కడికే వెళ్తున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నవాడు అక్కడికే వెళ్తున్నాడు. కంటికి కనిపిస్తూ అనేక విధాలుగా మనస్సును మోహలోభాలకు గురి చేసేటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు యొక్క వాస్తవ రూపము సత్తు. సత్తు యొక్క తత్వమే జగత్తు.
సత్తు యొక్క తత్వమే జగత్తు. సత్తు యందు ఆరోపించబడ్డదే జగత్తు. ఆ సత్తే బ్రహ్మం. సత్ అంటే ఏమిటి? బ్రహ్మం. విచారణ లేకపోవడం వలన జగత్తు చాలా అందంగా ఉన్నది అని భావిస్తాం. కానీ జగత్తు అనేటువంటిది ఒక ఆరోపణ మాత్రమే. సత్తు మాత్రమే ఉన్నటువంటిది, జగత్ అనేటువంటిది ఆరోపణ మాత్రమే. సత్తే బ్రహ్మ. చాందోగ్యంలో సత్వేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అనడం వలన ఉన్నది ఒక్క సత్తే, ఒక సత్తే ఉన్నది. ఆ సత్తునే తత్ సత్య తత్వమసి అన్నటువంటి వాక్యాలతో బోధించారు. తత్ సత్యం, అదే సత్యం, అదే నువ్వు, ఆ సత్తే నువ్వు అని బోధించారు. కాబట్టి సత్తు అంటే అదొక్కటే బ్రహ్మమే ఉన్నటువంటిది. లేకపోవటం వలన జగత్తు అనేటువంటి ఆరోపణతో అందాన్ని భావిస్తున్నాం, కానీ యథార్థానికి ఉన్నది సత్తు, అదే బ్రహ్మము. నరాణాం అల్పధర్మత్వాత్ సర్వభావం దిభౌకసః వారయంతి హవిర్భోక్తుం తైర్దత్తమితి చేన్న తత్. అయితే అండి, దైవానుగ్రహం లేకపోతే ఏమిటోనండి, నేను రోజు బ్రహ్మజ్ఞ ఇది వేదాంతం క్లాసులకు వద్దాం అనుకుంటానండి, కానీ భగవంతుడి కటాక్షం లేదండి. భగవంతుడి కటాక్షం లేకపోవడం కాదయ్యా, మనకి వైరాగ్యం లేదు. ఎందుకోసం? ఏదో ఉంటాయి, ఎవరో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎవరికో ఏదో సలహాలు చెప్తున్నాం, ఎవరినో ఉద్ధరించేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అని ఎవరికి వాళ్ళం అనుకుంటూ ఉంటాం. దానివలన దానికి పేరు ఏమిటి పెడతామండి? ఏమిటో కాలం కలిసి రావడం లేదండి, దైవానుగ్రహం లేదండి, దైవానుగ్రహం లేదు కాబట్టి నేను ప్రయత్నం చేయడానికి వీలు అవడం లేదండి అంటారు. అల్ప ఆక్షేపణలో నాలుగోదైనటువంటి దైవానుగ్రహం కోసం చెప్తున్నారు. బ్రహ్మజ్ఞానానికి దైవం అడ్డు తగులుతుందని అంటే దాన్ని ఖండిస్తున్నారు. నరాణ, మనుష్యులకు అల్పధర్మత్వాత్, ధర్మశక్తి తక్కువగా ఉండటం వలన దిబౌక సహా దేవతలు సర్వభావమును వారయంతి, అడ్డుకొందురు. అంటే లోకంలో మానవుడికి శక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి, ధర్మం యొక్క శక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి దేవతలు వీళ్ళకి సర్వభావం కలగకుండా అడ్డుకుంటారు అని ఆక్షేపణ. తైహి, మనుష్యుల చేత దత్తం ఇవ్వబడిన హవిహి, హవిస్సును భోక్తుం ఇది, అనుభవించుట కొరకు. అంటే నతత్ అంటే సాధారణంగా కర్మకాండ మనం చేసాం అనుకోండి, ఏదో యజ్ఞం చేసాం అనుకోండి, ఆ యజ్ఞం చేస్తే హవిస్సులు వేస్తాం. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఏదన్నమ్మ, వరుణాయ స్వాహ వరుణాయ ఏదన్నమ్మ, అగ్నయే స్వాహ అగ్నయే ఏదన్నమ్మ అన్నాం అనుకోండి, ఆ దేవతలకి వెళ్తాయి. కాబట్టి మనం ఇలా కర్మకాండ చేస్తూ ఉంటే మనం వేసినటువంటి ఈ హవిస్సులు ఆయా దేవతలకి వెళ్తే ఆ దేవతలకి ఆహారం అవుతుంది. కాబట్టి అందువలన వాళ్ళు మనని బ్రహ్మజ్ఞానం వైపు వెళ్ళకుండా అడ్డుకుంటారు అని అంటారు. కానీ అది కాదు, నా తత్, అది కాదు. కర్మకాండ ప్రకారం మనుష్యులు కర్మలు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాదులందరి హవిస్సులు దేవతలకి చేరతాయి. కనుక దేవతలు మనుష్యులకు సర్వభావం అంటే బ్రహ్మభావం కలగకుండా అడ్డుకుంటారు. అంటే అలా కాదు అని చెప్తున్నారు. వర్ణాశ్రమాల విషయం కర్మకాండ, వర్ణాశ్రమాల విషయం జ్ఞానకాండ కాదు. ఆయా వర్ణాల ధర్మం ప్రకారం కర్మలు చేస్తే దేవతలు సంతోషిస్తారు. అదే మనుష్యులు సత్వగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మజ్ఞానం పొందితే దేవతలు సేవించేవారు ఉండరు. అందరూ లోకంలో మనుష్యులందరూ కూడా సత్వగుణాన్ని పొంది వైరాగ్యాన్ని పొంది కర్మకాండను విడిచిపెట్టారనుకోండి, దేవతల్ని సేవించే వాళ్ళు ఉండరు. కాబట్టి దేవతలు మనుష్యులకి సర్వభావం కలగకుండా అడ్డుకుంటారు అని ఒక వాదం. బృహదారణ్యకంలో తస్మాదేశాంతన్న ప్రియం ఏదేతన్ మనుష్యా విద్యు, కనుక దేవతానుగ్రహం ఉండదు కనుక సర్వభావం కలగదు అనేటువంటి ఆక్షేపణని ఖండిస్తున్నారు. తస్య జ్ఞాతాత్మతత్వస్య
ప్రధ్వస్తమసోయతే ఇంద్రాదయోపి నైవాలం సర్వభావాప్తివారణే. అయ్యా, ఇక్కడ సర్వభావాప్తిని అడ్డుకోవటం దేవతలకు కూడా వశం కాదు అంటున్నారు. జ్ఞాత ఆత్మతత్వస్య, తెలుసుకునేటువంటి ఆత్మతత్వం కలిగినటువంటి, అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి, ప్రధ్వస్తతమః, అజ్ఞానం నశింపజేసుకున్నటువంటి, తస్య ఆ యతే యతికి సర్వభావాప్తి వారణే, సర్వత్వ భావము పొందుటను అడ్డుకొనుటకు ఇంద్రాదయ అపి, ఇంద్రాదులు కూడా న అలం ఏవా సమర్థులు కారు కదా. ఏమండి, ఇంద్రాది దేవతలు మనకన్నా గొప్పవాళ్లే అయినప్పటికీ మనం కూడా పురాణాలు గట్రా విన్నప్పుడు చదువుతూ ఉంటాం. తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఊర్వశిని పంపించాడు, రంభని పంపించాడు, మన్మథుడిని పంపించాడు, మందమారుతాన్ని పంపించాడు, వసంతుడిని పంపించాడు వాళ్ళ తపస్సుని భగ్నం చేయటానికి. అలా భగ్నం చేసి వాళ్ళని మామూలు లోక జగత్తులో వాళ్ళు నడిచేటట్టుగా చెయ్యాలని అనుకున్నాడు అని మనం చదువుతూ ఉంటాం. పురాణాల్లో చెప్తూ ఉంటారు కథలు. ఏమండి, అలా చేయగలరా అంటే అందరినీ అలా చేయలేరండి. అందరినీ చేయలేరు. ఎవరిని చేయగలరండి? ఎవరికైతే దృఢమైనటువంటి ఇంద్రియ నిగ్రహం లేదో అటువంటి వాళ్ళని చేయగలరు, అందరినీ చేయలేరు. అది చెప్తున్నారు. ఏమిటండి? జ్ఞాత ఆత్మతత్వస్య అంటే ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు, అజ్ఞానాన్ని నశింపజేసుకున్నటువంటి యతి అంటే అజ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం సంపాదించాడు. ఆత్మజ్ఞానం సంపాదిస్తే ఆటోమేటిక్గా అజ్ఞానం పోతుంది. ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో ఆ క్షణంలోనే అజ్ఞానం పోతుంది. కాబట్టి వాడికి అజ్ఞానం లేదు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి యతికి సర్వత్వ భావం కలగకుండా ఇంద్రాది దేవతలు కూడా అడ్డుకోలేరు. వాడికి సర్వత్వ భావం కలగకుండా ఇంద్రాది దేవతలు కూడా అడ్డుకోలేరయ్యా. అంటే అటువంటి యతి సర్వత్వ భావం తప్పకుండా పొందుతాడు. ఎవరికైతే అజ్ఞానం నశిస్తుందో, ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి సర్వత్వ భావం ఆటోమేటిక్గా కలుగుతుంది. దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు, దానికోసం ఎటువంటి ప్రయత్నాలు అక్కర్లేదు. ఈ విషయం శృతిలో తస్య న దేవాశ్చ నా భూత్యా ఈశతే అని ఆత్మాహ్యేషాం సభవతి అని 2 మంత్రాల్లో చెప్పారు. అంటే నేను మంత్రాలు పూర్తిగా చెప్పటం లేదు, వాటి పూర్తిగా అర్థాలు చెప్పటం లేదు. ఎందుకంటే అది బృహదారణ్యకం మళ్ళీ చదువుకున్నప్పుడు దాని గురించి వివరంగా అక్కడ చదువుకుంటారు భాష్యం. ఇక్కడ ఏమిటంటే మనం అనుభూతి ప్రకాశానికి ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పుకుంటాం. ఏమిటండి? తస్యాహ న దేవాశ్చ న భూత్యా ఈశతే ఆత్మాహ్యేషాం సభవతి అనేటువంటివి మంత్రాలు. బ్రహ్మమును తెలిసినటువంటి వారికి బ్రహ్మత్వము, సర్వత్వము దేవతలు కూడా ఆపలేరు. ఎవరికైతే బ్రహ్మం తెలుసునో వాడికి సర్వత్వం కలగకుండా, వాడికి బ్రహ్మత్వం కలగకుండా దేవతలు కూడా ఆపలేరు అని శృతిలో మంత్రం అని శృతి చెప్తున్నారు. ఎందుకంటే అలా ఎందుకు ఆపలేరండి? ఎందుకు అలా ఆపలేరు చెప్పండి మాకు అంటే అక్కడే చెప్తున్నారు. బ్రహ్మవేత్త దేవతలకి కూడా ఆత్మ కనుక వారు ఆపలేరు. ఎవడైతే బ్రహ్మవేత్త అన్నామో వాడి ఆత్మ, ఇంద్రుడి ఆత్మ, వరుణుని ఆత్మ, యముని ఆత్మ, ఇతర దేవతల యొక్క ఆత్మలు ఒకటే. మొత్తం ఆత్మలన్నీ ఒకటే కదండి. ఆత్మలు ఇన్ని లేవు కదా, ఒకే ఆత్మ అన్ని చోట్ల ఉన్నది. ఇప్పుడు వీడిని కంట్రోల్ చేయాలంటే వాడి ఆత్మ కంట్రోల్ అయిపోతుంది. వీడి ఆత్మతో పనిచేస్తున్నాడు. వీడి దేహంతో పనిచేస్తే వాడు అడ్డుకుంటాడు. వీడి దేహంతో పనిచేయడం లేదు, వీడి కర్మకాండ చేయడం లేదు. వీడు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడైతే వీడు సంపాదించాడో, ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు, తమోగుణం పోయినటువంటి వాడు, అవిద్య పోయినటువంటి వాడు. కాబట్టి వీడి యొక్క ఆత్మ సర్వాత్మ, అంటే దేవతల యొక్క ఆత్మ వీడాత్మే. కాబట్టి దేవతలు వీడిని అడ్డుకుందికి వాళ్ళకి వశం కాదు.
దేవతలు వీడిని అడ్డుకోలేరు. బ్రహ్మవేత్త అంటేనే సర్వత్వం కనుక జ్ఞానికి ఆ సర్వత్వం కలుగకుండా జగత్తునందు ఎవ్వళ్ళు ఆపలేరు. జగత్తు ఆరోపణ మాత్రమే అవటం వలన దేవతలు కూడా జగత్తులో భాగం అవటం వలన దేవతలు కూడా సర్వత్వ భావం కలగకుండా ఆపలేరు. దేవతలు అంటే వాళ్ళు జగత్తులో భాగమే. హిరణ్య గర్భుడు జగత్తులో భాగం. విరాట్ రూపం జగత్తులో భాగం. మన్వాదులైనటువంటి ప్రజాపతులు జగత్తులో భాగం. దేవతలు జగత్తులో భాగం. అసురులు జగత్తులో భాగం. మనుష్యులు జగత్తులో భాగం. పశువులు జగత్తులో భాగం. పక్షులు జగత్తులో భాగం. క్రిమికీటకాదులు జగత్తులో భాగం. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతటా వాడే ఉన్నాడు. వాడి గడ్డి పరక దగ్గర నుంచి బ్రహ్మ వరకు ప్రతి చోట వాడే ఉన్నాడు. వాడు అన్ని చోట్ల ఉన్నాడు. అందుకోసం వాడిని దేవతలు ఆపలేరు. దేవతలు వాడిని కంట్రోల్ చేయడానికి దేవతలకు వీలు కాదు. ఎందుకంటే ఈ ఆత్మ అనేది అంతటా ఉన్నది కాబట్టి వాడి ఆత్మ అని వేరేగా లేదు. ఆ ఆత్మ అనేటువంటిది అంతటా ఉన్నది కాబట్టి వాడిని అడ్డు పెట్టడానికి దేవతలకు కూడా వశం కాదు. యద్యపి నృణాం దేవాః తథాపి బ్రహ్మవేదినః అనీశా ప్రత్యుత ఏతేషాం ఆత్మా భవతి తత్వవితో. మరికొద్దిగా వివరంగా చెప్తున్నారు. మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి విషయాల్ని విద్యారణ్యుల వారు మనకు వివరంగా చెప్తున్నారు. నృణాం నరులకు దేవాహ దేవతలు యద్యపి ఈశాః ప్రభువులైనప్పటికీ, ఏమండి లోకంలో దేవతలు మనకి ప్రభువులు. ఇంద్రుడికి నమస్కారం, వరుణునికి నమస్కారం, అగ్నికి నమస్కారం, యమునికి నమస్కారం అన్నాం. అంటే దేవతల వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళని వాళ్ళని మనం గౌరవిస్తున్నాం. తథాపి అయినప్పటికీ దేవతలకు కూడా మనుష్యులను శాసించే శక్తి ఉన్నప్పటికీ బ్రహ్మవేదిన బ్రహ్మవేత్తకు అనీశాహ ప్రభువులు కాదు. ఎవరైతే బ్రహ్మవేదో అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానికి దేవతలు ప్రభువులు కారు. అందుకోసమే వశిష్ఠుడంటే దేవతలకు భయం, అగస్త్యుడంటే దేవతలకు భయం. ఒక ఉదాహరణ మీరు కాశీఖండం జరిగితే మీకు తెలుస్తుంది. కాశీఖండంలో వింధ్య పర్వతం అడ్డొచ్చింది. మేరు పర్వతంతో నేను సమానం, వాడికన్నా గొప్పవాడిని అని ఆ వింధ్య పర్వతం లేచిందట. లేస్తే దేవతలందరూ భయపడిపోయారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా వింధ్య పర్వతం మీదకి లేచిపోయింది, దానివల్ల సూర్య భగవాను యొక్క ప్రచారం అంటే ఆయన రథం తిరగడం ఆగిపోయింది. ఒక పక్కన పూర్తిగా చీకటైపోయింది, ఓ పక్కన పూర్తిగా వెలుతురైపోయింది, కర్మకాండ లేకుండా అయిపోయింది, సంధ్యలు లేవు, పూజలు లేవు, పురస్కారాలు లేవు, మా బతుకులేం కానీ హవిస్సులు లేవు. మీరు కాబట్టి ఏదో ఒకటి చెయ్యండి అని బ్రహ్మగారిని అడిగితే, ఒరే నా వల్ల ఇదేం కాదు, ఇది నేను చేయవలసిన పని కాదు అన్నట్ట. మరేం చేయమంటావయ్యా అంటే, కాశీలోని అగస్త్యుడు అని ఒక బ్రాహ్మడు ఉంటాడు, వాడి దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి వాడిని ప్రార్థించండి, వాడు మీకు దారి చూపెడతాడు అన్నట్ట. అంటే బృహస్పతిని అడ్డం పెట్టుకొని దేవతలు అందరూ వచ్చారు. బృహస్పతి అగస్త్యుడిని లోపాముద్రని చాలా పొగిడాడు. పొగిడిన తర్వాత అయ్యా ఇలా ఈ వింధ్య పర్వతం అడ్డుపడుతున్నది, మీరు కాస్త దాన్ని అడ్డు తొలగించాలి అని అడిగాడు. అలాగే ప్రయత్నం చేస్తానయ్యా, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోపాముద్రని అగస్త్యుడు అడిగేట, అదేమిటి 3 లోకాలకి రాజైనటువంటి ఇంద్రుడు వింధ్య పర్వతాన్ని శాసించలేడా, వరుణుడు శాసించలేడా, యముడు శాసించలేడా, అగ్ని కాల్చలేడా, నా దగ్గరికి రావడం ఏమిటమ్మా అన్నట్ట. ఆవిడేం మాట్లాడలేదు. సరే ఈయన వెళ్ళాడు, ఆ వింధ్య పర్వతం దండం పెట్టింది, నువ్వు ఇలా అడుక్కుండిపో అన్నాడు. ఆయన దక్షిణాదికి వచ్చేసాడు. నువ్వు కథ ఉంది. అంటే దేవతలకు అశక్యమైనటువంటి కర్మ కూడా బ్రహ్మజ్ఞాని అయినటువంటి అగస్త్యుడు చెయ్యగలుగుతున్నాడు. కాబట్టి బ్రహ్మవేత్తకు దేవతలు ప్రభువులు కారు. బ్రహ్మవేదిన బ్రహ్మవేత్తకు అనీశాహ ప్రభువులు కారు. ప్రత్యుత ఇంకా ఏమిటంటే ఏతేషాం దేవతలకు తత్వవిత్ తత్వజ్ఞాని
ఆత్మా భవతి, ఆత్మ అవుతున్నాడు. వాళ్ళకు కూడా వీడే ఆత్మ. ఆత్మా హ్యేషాంస భవతి అని మంత్రం కదా. వాడు దేవతలకు కూడా వాడే ఆత్మ. బ్రహ్మజ్ఞానం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే. ఆత్మ యథార్థం. జగత్తు అనేది ఆత్మ యందు ఆరోపణ మాత్రం. జగత్తు యథార్థము కాదు. ఎక్కడెక్కడ ఆత్మ ఉంటుందో అక్కడక్కడ జగత్తు అనేటువంటి ఆరోపణ ఉంటుంది. మానవులకు దేవతలు ప్రభువులగుట జగత్తు విషయం. మానవులకి దేవతలు ప్రభువులు అనడం జగత్తులో విషయం. కానీ తత్వజ్ఞానికి జగత్తుకు సంబంధం లేదు కనుక దేవతలు వాడికి ప్రభువులు కారు. ఇంకో విషయం ఏమిటంటే దేవతలు కూడా జగత్తే కనుక వారు కూడా ఆత్మయందు ఆరోపింపబడినటువంటి వారే. ఆత్మజ్ఞాని వారికి కూడా ఆత్మే, దేవతలకి కూడా ఆత్మజ్ఞానే ఆత్మ. అందువలన అంతటా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కనుక బ్రహ్మజ్ఞానికి సర్వభావం కలగడంలో ఆటంకం లేదు. దేవతలు ఆటంకపరచలేరు. బ్రహ్మజ్ఞాని దేవతలకు కూడా ఆత్మయే అని ఆత్మాఖ్యేషాంస భవతి అనేటువంటి మంత్రంలో బృహదారణ్యకంలోనే చెప్పారు. ఇత్తమాదేయ విద్యాయా సూత్రవృత్తి ఉదాహృతే హేయా విద్యా స్వకార్యేణ యుక్త సూత్రయతి శృతి. ఇప్పటి వరకు బ్రహ్మజ్ఞానం కోసం చెప్పాం. ఏమంటే అవిద్య అంటే ఏమిటండి? అదేదో కూడా చెప్తానయ్యా. యథం ఈ విధముగా ఆదేయ పొందదగినటువంటి విద్యాయా విద్య యొక్క సూత్రవృత్తి అంటే ఉదాహృత. సూత్రము వార్తికం చెప్పాం. సూత్రాన్ని చెప్పాం, వార్తికాన్ని చెప్పాం. బ్రహ్మ విద్యకి సంబంధించినవి రెండు చెప్పాం. హేయ విడువదగినటువంటి అవిద్య అజ్ఞానము స్వకార్యేణ యుక్త తన యొక్క కార్యముతో కూడినటువంటి దాన్ని అంటే జగత్తుతో కూడుకున్నటువంటి దాన్ని శృతి ఉపనిషత్తు సూత్రయతి చెప్తున్నారు. అవిద్య వల్లనే జగత్తు కదండి. ఆ అవిద్యని జగత్తుని సృష్టి చెప్తున్నారు. ఆత్మా కేశాంశ భవతి అని ఇంతకు ముందు చెప్పినట్లు జ్ఞానానికి సంబంధించినటువంటి సూత్రాలు వార్తికాలు చెప్పేశాం. అవి గ్రహించబడ్డాయి. అవిద్య విడువదగినటువంటిది. దాని కార్యము జగత్తు, దాన్ని కూడా విడిచిపెట్టాలి. అందువలన అవిద్యను విడిచిపెట్టడానికి ఉపనిషత్తు సూత్రాన్ని చెప్తున్నారు. అవిద్యను విడిచిపెట్టడానికి ఉపనిషత్తు మంత్రాన్ని చెప్తున్నారు. స్వస్మాదన్యాన్ దేవతాం య ఉపాస్తే స్వన్న వేదసః ఇది సూత్రమ విద్యాయాః నకార్యాయా శృతిరితం సకార్యాయా శృతిరితం. స్వస్మాత్ తనకంటే అన్యాం దేవతాం ఇతర దైవమును యహ ఎవడు ఉపాస్తే ఉపాసించునో సహా అతడు స్వం తనను తాను నవేదా తెలియలేడు. అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ కన్నా ఇతరమైనటువంటి దేవతల్ని పూజించేటువంటి వాడు ఆత్మ తెలియలేడు. ఇది అని అవిద్యాయా అవిద్య యొక్క సకార్యాయా కార్యము అంటే జగత్తుతో కూడుకున్న దాని యొక్క సూత్రమును శృతి ఉపనిషత్తు ఈరితం చెప్పుచున్నది. అంటే జగత్తు దానికి కారణమైనటువంటి అవిద్య ఈ రెండు ఎక్కడున్నాయండి అంటే లోపల ఉన్నటువంటి ఆత్మని కాకుండా ఎక్కడో ఉన్నటువంటి దేవతల్ని పూజ చేస్తున్నాను అన్నటువంటి వాడు లోనే ఉన్నాయి. ఎవడైతే తనకన్నా వేరేగా దైవం ఉన్నాదని అనుకున్నాడో వాడు అజ్ఞాని. అథ యోన్యాన్ దేవతాముపాస్యే అన్యో సావితి అన్యోహమస్మీతి న సవేద యథా పశు ఏవం సదేవానాం అని శృతి. ఇది అజ్ఞాన విషయం. అబ్రహ్మవేత్త అయిన వాడు అంటే బ్రహ్మవేత్త కానిటువంటి వాడు తన ఆత్మ కన్నా వేరుగా ఇతర దేవతను ఉపాసిస్తాడో నేను వేరు ఈ ఉపాసించబడినటువంటిది వేరు అని భావిస్తాడో అతడు తత్వాన్ని తెలియలేడు. అతడికి ఎప్పుడూ జ్ఞానం కలగదు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ కాకుండా వేరేగా దేవతలు ఉన్నారు అని పూజించేటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం కలగదు. పశువు మానవుల సేవ చేసినట్టు ఇతడు దేవతల్ని సేవిస్తాడు అనేటువంటి మంత్రము అవిద్యను చెప్తున్నది. నేను వేరు, ఉపాసించవలసినటువంటి భగవంతుడు వేరు అనేదే అజ్ఞాన విషయమో. ఆ విధంగా అవిద్యతో కూడినటువంటి వాడు
పశువులా ప్రవర్తిస్తాడు. అచింత్య శక్తిశ్చిన్నిష్ట స్వాశ్రయం మోహయేత్వచిత్ అవిద్యా సా అబోధనాత్ స్యాత్ జీవత్వ భ్రాంతికారిణి. మరి జీవుడు అంటున్నాం, జీవాత్మ అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, ఇది వేరు అది వేరు అంటున్నారు కదండి. మరి మీరు అలాగనిస్తే ఎలాగండి? లోపల ఉన్నటువంటి వాడిని తెలుసుకుంటే చాలు, మరి ఏది అక్కర్లేదంటే ఎలాగండి అంటే మాయా వ్యవహారాన్ని ప్రారంభించారు. చిన్నిష్ట, చిత్తునందు ఉన్నటువంటి అచింత్య శక్తి, ఊహింపరానటువంటి శక్తి, స్వాశ్రయం, తననే ఆశ్రయించి క్వచిత్ కొన్ని సమయములయందు మోహయేత్, మోహము కలిగించును. చిత్తులో ఉన్నటువంటి మాయే వీడిని ఆశ్రయించి అప్పుడప్పుడు మోహాన్ని కలుగజేస్తుంది. సా అవిద్య, అది అవిద్య. అబోధనాత్, బోధము లేకపోవటం వలన జీవత్వ భ్రాంతికారిణి, జీవుడు అనేటువంటి భ్రాంతిని కలిగిస్తున్నది. యథార్థంగా అది జీవుడు కాదు. యథార్థంగా జీవుడు అనేవాడు లేడు, అది భ్రాంతి. ఏమండి? ఏ అచింత్యమైనటువంటి ఊహించరానటువంటి శక్తి మాయ చిత్తులో ఉన్నాదో అదే మోహాన్ని కలిగిస్తున్నది. అదే అవిద్య చేతనో, జ్ఞానము లేకపోవటం చేతనో జీవుడు అనేటువంటి భ్రాంతిని కలిగిస్తున్నది. చిత్తునందు ఉన్నటువంటి ఊహించరానటువంటి శక్తి తననే ఆశ్రయించి అప్పుడప్పుడు మోహాన్ని కలుగజేస్తుంది. ఆ అవిద్య బాధము లేకపోవటం వలన జీవుడనేటువంటి భ్రాంతికి కారణమైంది. చిత్తునందున్నటువంటి ఊహించరాని శక్తి మాయ, దానివల్ల తనను తానే తెలియక మోహాన్ని పొందుతాడు. ఆ అవిద్య